అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు అందరికీ కూడా. చూడండి, రాబోయే 26 ఆగస్టు 2024 సోమవారము నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి రోజు, చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజున మనము ఏం చేయాలి, పూజా విధానం ఏంటి అనేటటువంటిది ఈ యొక్క వీడియోలో పూర్తిగా చెప్తాను. చక్కగా విని అందరూ కూడా పాటించండి. చూడండి, ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఎలా చేయాలి అనేది చెప్తాను, చక్కగా వినండి. చూడండి, ముందుగా మీ ఇల్లంతా కూడా పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోండి. ఎందుకు అని అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు మీ ఇంటికి రాబోతున్నాడు. కాబట్టి ఇల్లంతా కూడా శుద్ధిగా ఉండాలి. పసుపు నీళ్లు, దాంట్లో వీలైతే గోపంచకం కూడా కలుపుకొని ఇల్లంతా కూడా శుద్ధి చెయ్యండి. శుద్ధి చేసి మీ గడపను కడగండి. ముందుగా గణపతికి కడగండి. ఆ యొక్క ద్వారబంధన అంటే మీ గడప ఎక్కడైతే ఉంటుందో అక్కడ కడగండి. బాగా కడిగి అలంకరణ చెయ్యండి. ఎందుకు అని అంటే ఆహ్వానించేటప్పుడు మనమే ఎన్నో డెకరేషన్లు చేసుకుంటాం. మరి స్వామివారికి అంత మాత్రం చేయలేమా చెప్పండి? చెయ్యండి. అందరు కూడా అలా చేసి తర్వాత ఇల్లంతా కూడా శుద్ధి చేసిన తర్వాత మీరు మండపం ఏర్పాటు చేసుకోండి. శ్రీకృష్ణుడి యొక్క మూర్తి ఉంటుంది, అంటే విగ్రహము చిన్నదైనా సరే, ఇంత చిన్నగా ఉంటుంది, విగ్రహం తీసుకోండి. ఎలా చేయాలో చెప్తాను, చక్కగా వినండి. ఒక టేబుల్ ఏర్పాటు చేసుకోండి. మీ పూజా మందిరంలో ఒక పూజ ఎక్కడైతే మందిరం ఉంటుందో అక్కడే ఒక టేబుల్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక టేబుల్ పైన వస్త్రం పరిచేసి దానిపైన బియ్యము పోయండి. బియ్యము పోసి దానిపైన ముందుగా ఏం చేస్తారు అని అంటే శ్రీకృష్ణుడి యొక్క ఫోటో ఉన్నట్లయితే ఫోటో పెట్టుకోండి. దానిపైన వస్త్రం పైన పక్కకి గోడ కానించినట్టుగా ఎలా అయినా సరే ఎలా పెడతారో మీ ఇష్టం, అది చూడండి. ఎలా వీలైతే అలా పెట్టండి. శ్రీకృష్ణుడి యొక్క ఫోటో పెట్టాలి. ఫోటో పెట్టేసి దాని ముంగల మీరు విగ్రహం ఉంటుంది, చిన్నగా విగ్రహం పెట్టేసేయండి తమలపాకుల పైన. ఓకేనా? తమలపాకు పైన విగ్రహం పెట్టేసి ముందుగా మీరు గణపతి పూజ చేయండి. ఏ పూజ చేసినా సరే ముందు గణపతికి పూజ చేయాల్సిందే అనేది గుర్తుపెట్టుకోండి. ముందు గణపతి పూజ అయ్యాక శ్రీకృష్ణుడి యొక్క పూజ చేయాలి. అందరికీ క్లియర్గా అర్థమవుతుంది కదా? మనం ఏం చేస్తాం, ముందుగా మన పూర్తిగా అంటే సంపూర్ణంగా చెప్తున్నాను, వినండి. ముందుగా మనము లేవాలి. పొద్దున ఎప్పుడు లేవాలి అని అంటే పొద్దున్నే బ్రహ్మముహూర్తంలోనే లేవాలి. పూర్తిగా చెప్తాను, వినండి ఒకసారి. మీకు అర్థమవుతుంది, బాగా అర్థమయ్యేటట్టుగానే చెప్తాను. బ్రహ్మముహూర్తంలో లేవాలి. బ్రహ్మముహూర్తం అని అంటే సూర్యోదయం కంటే కూడా ముందే బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానము చేయండి. తలస్నానము చేసి ఆ రోజంతా కూడా ఉపవాసము చేయండి. ఉపవాసము ఖచ్చితంగా చేయాల్సిందే. అలాగే ఏం చేస్తారు అని అంటే గడప కడగండి. గడప కడిగి ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి. పసుపు నీళ్లు గోపంచకంతో ప్రోక్షణ చేయండి. తర్వాత పూజా గది దగ్గర ఒక టేబుల్ పెట్టండి. టేబుల్ పైన వస్త్రం పరిచండి. వస్త్రం పరిచి దానిపైన బియ్యం పోయండి. బియ్యం పోసి దానిపైన ఏం చేస్తారు అని అంటే ఒక శ్రీకృష్ణుడి యొక్క ఫోటో పెట్టుకోండి. ఫోటో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు, మామూలుగా శ్రీకృష్ణ మూర్తి అయితే విగ్రహం అయితే ఉంటుంది, అక్కడే పెట్టేసేయండి. ముందు గణపతి పూజ చేయండి. గణపతికి పూజ ఎలా చేస్తారు అని అంటే మామూలుగా నీళ్లు ప్రోక్షణ చేసి పసుపు కుంకుమ ధూప దీప నైవేద్యాలు 2 దీపాలు పెట్టుకోండి. అక్కడొకటి దీపము, ఇక్కడ ఒక దీపము. దాన్ని మీరు ప్రమిదలు అని అంటాం. కాబట్టి ప్రమిదలు అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేసుకోండి. తర్వాత గణపతి పూజ అయ్యాక శ్రీకృష్ణుడు ఎలా పూజ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఎలా చేస్తారు అని అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచదార అంటే పంచామృతాలు కలిపి స్వామివారికి అభిషేకము చేయాలి ఖచ్చితంగా. ముందు గణపతి పూజ అయితే అందరికీ సింపుల్, అందరికీ తెలిసిందే. కానీ గణపతి దగ్గర కూడా ప్రతిదీ ఆచరించాలి అని అంటే ముందుగా మీ గోత్రనామాలు చెప్పుకోండి. పూజ చేసే ముందు గోత్రనామాలు మనసులో చెప్పుకోండి. ముందుగా దీపం వెలిగించేసేయండి. దీపం వెలిగించాక గణపతి దగ్గర మీ గోత్రనామాలు చెప్పుకోండి. గోత్రనామాలు చెప్పాక గణపతికి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించండి. ఒక కొబ్బరికాయ కొట్టండి సపరేట్గా. గణపతికి కూడా శ్రీకృష్ణుడికి కూడా ఒక కొబ్బరికాయ సపరేట్గా కొట్టండి. ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వండి గణపతికి. హారతి అయ్యాక గణపతి యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళండి. ఓకేనా? అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ముందుగా అభిషేకము చేయండి.
అభిషేకము చేయండి అంటే పాలు పంచామృతాలు ఎలాగో చెప్పాను అలాగే పంచామృతాలతో కడిగి మళ్ళీ నీళ్లతో కడిగి బాగా శుభ్రం చేసి అతనికి వస్త్రం ఎక్కించండి. అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారు అని అంటే ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. అంటే అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు అష్టోత్తరం చెయ్యండి. శ్రీకృష్ణుడి యొక్క అష్టోత్తర పూజ ఖచ్చితంగా చేయండి. 108 నామాలతో శ్రీకృష్ణుడు యొక్క అష్టోత్తరము విడి పువ్వులతోని చేస్తూ ఉండండి. విడి పువ్వులు అనగా దాన్ని మళ్ళీ చించకండి, ఒక్కొక్కటిగా వేయండి. ఒక్కొక్క పువ్వు 108 వేసి స్వామివారి యొక్క అష్టోత్తరము చేయండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే ధూపము అంటే అగరబత్తి తర్వాత కొబ్బరికాయ, శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటిది వెన్న, ఓకేనా, పాలు పెరుగు వెన్న, ఇవి మీ ఇంట్లో చేసినటువంటి నైవేద్యం. వెన్న మాత్రం ఖచ్చితంగా పెట్టండి. నైవేద్యం చాలా ఇష్టంగా తింటాడు కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణుడే కాబట్టి వెన్న అంటే చాలా ఇష్టం, అందరికీ తెలిసింది. ఖచ్చితంగా పెట్టండి. పెట్టేసి మీ ఇంట్లో చేసినటువంటి నైవేద్యం ఏమైనా చేసి ఉంటే అది కూడా పెట్టేసేయండి. పెట్టేసి స్వామివారికి నివేదన చేయండి. నివేదన చేసిన తర్వాత 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపండ్లు, దాంట్లో ఎంతో కొంత దక్షిణ 11 రూపాయల దక్షిణ తీసుకొని స్వామివారి దగ్గర పెట్టేసేయండి. పెట్టేశాక ఏం చేస్తారు అని అంటే హారతి ఇవ్వాలి. ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా హడావిడి ఏముండదు. హారతి ఇవ్వండి. హారతి ఇచ్చాక ప్రదక్షిణాలు చెయ్యండి. ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి యొక్క కృపాకటాక్షములు పొందండి. మరియు అదే రోజు మీరు ఏం చేస్తారు అని అంటే నేను చెప్పేటటువంటి ఈ మంత్రాన్ని అక్కడే కూర్చొని చదువుకోండి. ఎలా చదువుకుంటారు అని అంటే జపించండి. కళ్ళు మూసుకొని నేను చెప్పేటటువంటి ఈ మంత్రాన్ని జపించండి. చూడండి, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ మంత్రాన్ని అందరికీ తెలిసే ఉంటుంది. కానీ తెలిసినా సరే చాలా విశేషంగా చాలా పవర్ఫుల్ మంత్రం కాబట్టి అందరూ కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. మరియు అదే రోజు ఏం చేస్తారు అని అంటే ఎవరికైనా సరే బయట వస్త్రదానమైనా సరే అన్నదానమైనా సరే ఏదైనా సరే దానంగా ఖచ్చితంగా ఇవ్వండి. ఏదైనా సరే మీకు శక్తిని బట్టి, మరి నేను ఇంతే ఇవ్వాలి అని ఎక్కడా లేదు. మీ శక్తిని బట్టి మీ మనస్సుని బట్టి ఎంతో కొంత ఇస్తే మీకు సంపూర్ణ ఫలితం అనేటటువంటిది లభిస్తుంది. ఏదైనా సరే మీరు కోరుకోండి. మీకు స్థోమతిని బట్టి ఏదైనా సరే కోరిక ఉంటే కోరుకోండి. తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. చాలా విశేషమైనటువంటి రోజు, అందరూ కూడా ఉపయోగిస్తారని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. మరియు నా ఛానల్కి కొత్తగా ఎవరైనా సరే వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇలాంటి ధర్మ సందేహాలు, ఇలాంటి ఇంకా వీడియోస్ కూడా మీకు ముందుగా అందుతాయి. ఓకేనా? స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.